బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? మొన్న గుర్తుంది కదా 2023 ఎలక్షన్ ఏం జరిగింది? అందరూ కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పి చివరికి వీళ్ళు పొత్తు పెట్టుకున్న జనసేనకు కూడా సపోర్ట్ చేయాలి. అక్కడ జనసేనకు కూడా ఓటేయమని అడగలేదు, ఈవెన్ ఖమ్మంలో కూడా ఏమని అడగలేదు వీళ్ళు. మరి ఎలాగ బీఆర్ఎస్ గెలిచింది? అక్కడ కాంగ్రెస్ గెలిచింది హైదరాబాద్ రంగారెడ్డి మెదక్కు అక్కడే కదా తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ అంతా ఉన్నది. ఖమ్మం వచ్చేటప్పటికి వైసీపీకి ఉంటది, ఇలాగే ఉంటది. అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్. ఖమ్మంలో అది తెలుగుదేశం వల్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని కూడా అమాయకత్వం. కాంగ్రెస్ స్వతహాగా అది బలమైంది. ఈ 2 సార్లు 2014లోనే కేసీఆర్ వల్లగా, 2019లోను 18లోను వల్లగా ఒక్క సీటే కదా సాధించగలిగింది. కాబట్టి కాంగ్రెస్ కంచుకోటది. అక్కడ తెలుగుదేశం వల్ల గెలవడం ఏం లేదు. బట్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లో చూసుకుంటే దాదాపు 52 సీట్లు మొత్తం కలిపితే 39లో బీఆర్ఎస్ గెలిచింది. దాదాపు 25-27 అక్కడే కదా. హైదరాబాద్ అయితే కంప్లీట్ ఇల్లే కదా గెలిచింది. ఏది సికింద్రాబాదు ఆ నియోజకవర్గ పరిధిలో ఇవన్నీ కూడా, పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఇవన్నీ కూడా ఎట్లా గెలిచారు వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని వీళ్ళే గెలిచారు. అసలు అక్కడే కదా వీళ్ళు జెండాలు పుచ్చుకుని తిరిగింది. జనసేన బీజేపీని కూడా పక్కన పెట్టింది. కాబట్టి ఆ ఇంకోటి అంత బలమే ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎందుకు ఓడిపోతుంది, ఎందుకు మూసేసుకుంటుంది? 2004, 2009, 2014, 2018, 2023 5 సార్లు ఓడిపోయింది. అక్కడ ఒక్క 2014లోనే గెలిచింది. అక్కడ 15 స్థానాలు వీళ్ళకి, 5 స్థానాలు బీజేపీ వచ్చినాయి.